ఇరాన్ ఒక సంచలనాత్మకమైనటువంటి అడుగు వేసింది. అమెరికాని పక్కన పెట్టి ఒమన్‌తో చర్చలు జరిపి ఆయిల్ సరఫరాని పునరుద్ధరించేందుకు సిద్ధపడింది. తద్వారా డబ్బులు తను సంపాదించుకునేటట్టు ఒమన్‌కి కూడా షేర్ చేసేట్టు. ఇద్దరు అంటే వెళ్ళే ప్రతి షిప్ కూడా 7% డబ్బులు కట్టాలి వాళ్ళకి. వాళ్ళ దగ్గరున్న సరుకు ఎంతైతే ఉంటదో కాస్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కోట్లు ఉంది. వీళ్ళకి ఒక 70 కోట్ల దాకా డబ్బులు కట్టాల్సొస్తది. అట్లా నిరంతర సంపాదన తమతో పాటు ఒమన్ కూడా పంచుకోమంటున్నారు. అయితే ఇలాంటి వాటిని అమెరికా, ఇజ్రాయెల్ మళ్ళీ రేపు దెబ్బ కొడతాయి కాబట్టి వాళ్ళకి అనుకూలుగా తమ దేశంలో ఉన్నోళ్ళు ఎవరెవరు అన్నది వెతుకుతున్నారు. అలా వెతికి తాజాగా 21 మందిని పట్టుకున్నారట. ఇరాన్ పౌరులే ఇజ్రాయెల్‌లోని మొసాద్ కోసం పనిచేస్తున్నారట. వాళ్ళని ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్‌కి సంబంధించిన మిలిటరీ సైట్స్ దగ్గర నిఘాకు పెట్టిందట. వాళ్ళందరినీ పట్టుకున్నామని ప్రకటించింది. ఇరాన్ ఉరి తీస్తారా, కాల్చేస్తారా అని చెప్పలేదు. బట్ బతకనీయరు.